అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, భార్య చనిపోయి రిటైర్ అయిపోయి ఒంటరిగా కొడుకింట్లో కాలక్షేపం చేస్తున్న ఆ తండ్రికి ఒక చేదు నిజం తెలిసింది. కోడలి సూటిపోటి మాటలను భరిస్తూ ఉన్నా కొడుకు తనను అలాగే తన ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నాడో, దాని వెనకాల అతని స్వార్థం ఏంటో ఈరోజే కొత్తగా తెలిసి అతడు ఒక నిర్ణయానికొచ్చాడు. ఇంతకీ తన కొడుకు చేసిన తప్పేంటి, తను తీసుకున్న నిర్ణయమేంటి అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందామండి. మరి ఈ కథ పేరు ఎందుకీ పని చేశావు, రచించిన వారు దూరి వెంకటరావు గారు. మరి కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఆఫీస్ నుంచి వస్తూనే నాన్నే ఏడి అంటూ అడిగాడు ప్రణవ్. ఇంతసేపు ఇక్కడేగా ఉన్నారు, ఇంతలోనే ఎక్కడికెళ్ళారు చెప్పమా అంటూ అటూ ఇటూ చూసింది కోడలు కీర్తన. ఇల్లంతా వెతికాడు కొడుకు ప్రవీణ్. ఎక్కడా కన్నతండ్రి కనపడకపోయేసరికి కంగారు పడ్డాడు. పక్కింటి పరమేశం గారింటికి గాని వెళ్ళారేమో అన్న భార్య మాట పూర్తవ్వకుండానే ఒక్క ఉదటన బయటికి వచ్చాడు ప్రణవ్. పరమేశం గారింటికే కాదు, ఆయనకు తెలిసిన వాళ్ళందరి ఇళ్లలకు వెళ్ళాడు. ఎక్కడా తండ్రి జాడ కనపడకపోవడంతో మరింత డీలా పడిపోయాడు. ఆయన ఆరోగ్యం ఈ మధ్య అంత బాగుండటం లేదు. 10 రోజుల క్రితమే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఈ మధ్యే కాస్త తాను కోలుకుంటున్నాడు. లేకుంటే మరింత నరకయాతన పడవలసి వచ్చేది. రెగ్యులర్గా మెడికల్ చెకప్ చేయిస్తూ బీపీ నార్మల్గా ఉండేలా జాగ్రత్త పడమని చెప్పారు డాక్టర్లు. తల్లి బ్రతికున్నంతకాలం బాగానే ఉండేవారాయన. ఆమె పోయి 2 ఏళ్ళవుతోంది. అప్పటి నుంచే అతడి ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. కన్న తండ్రిని అతడి కర్మకు విడిచిపెట్టలేక తనతో పాటు తీసుకొచ్చాడు కొడుకు ప్రణవ్. క్రమం తప్పకుండా మందులిప్పిస్తూ ఉన్నాడు. తండ్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఊరంతా తిరిగి రాత్రి 9ంటికి ఇంటికి వచ్చాడు ప్రణవ్. మీరు మరీను, మామయ్య ఏమైనా చిన్నపిల్లాడటండి తప్పిపోవటానికి? మన బంధువులెవరింటికైనా వెళ్ళి ఉంటారు. టెన్షన్ పడకుండా కాళ్ళు కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను. ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు మీరు అంటూ పెనిమిటి అవస్థను చూసి ఆవేదనగా అంది కీర్తన. బాగా గుర్తు చేశావు, ఉండు, మన చుట్టాలందరికీ ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి గబగబా డైరీ తెరిచి నెంబర్లన్నీ డైల్ చేశాడు. అయినా ఎక్కడా తన తండ్రి ఆచూకీ తెలియరాలేదు. ఊళ్ళోనూ లేక, బంధువులెవరింటికి వెళ్ళక ఇంకెక్కడికెళ్ళినట్టు అంటూ ఆలోచిస్తున్న కొద్దీ మతి పోతుందతనికి. చెప్పా పెట్టకుండా వెళితే వెళ్ళాడు. ఏ అఘాయిత్యమో చెయ్యకుండా ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉంటే అంతే చాలు అనుకున్నాడు. ఇంతలో దిలీప్, అర్చన స్కూళ్ళ నుంచి వచ్చేశారు. తాతయ్య ఏడి అని అడిగితే ఏదో ఒకటి సర్ది చెప్పారు. నాన్న ఏమైపోయాడు అన్న బెంగతో అతడికి ఆ రాత్రంతా కూడా కంటి మీద కునుకు రాలేదు. మర్నాడు ఆఫీస్కి సెలవు పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కు బయలుదేరాడు. దారి మధ్యలో కొలీగ్ కార్తిక్ కనిపించటంతో, మా నాన్నగారిని నువ్వెక్కడైనా చూసావా అంటూ అడిగాడు ప్రణవ్. అదేరా, ఆ మాట చెబుదామనే మీ ఇంటికి వస్తున్నాను, నువ్వే కనిపించావు అన్నాడు కార్తీక్. ఏంటి, నీకు కనపడ్డాడా? ఎక్కడున్నాడాయన? చెప్పు కార్తీక్ అంటూ మరింత ఆదుర్దాగా అడిగాడు ప్రణవ్. నిన్న సాయంత్రం ఆయన ఎటో వెళుతూ కనిపించి తను ఓల్డేజ్ హోంలో చేరుతున్నానని చెప్పారు. అదేమిటండి అని అడిగితే, అది అంతే అంటూ వెళ్ళిపోయారు ఏమీ చెప్పకుండా. దాని తర్వాత నేనొక ముఖ్యమైన పని మీద వెళుతూ ఉండటం వలన వెంటనే నీకు ఆ కబురు అందించలేకపోయాను. అవును, నాకు తెలియక అడుగుతున్నాను, మీ నాన్నగారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఇంట్లో మీరెవరైనా ఆయనతో గొడవపడ్డారా అంటూ అడిగాడు కార్తీక్. ఆ మాటలకు సిగ్గుతో కుంచించుకుపోయాడు ప్రణవ్. అలాంటిదేమీ లేదు కార్తీక్. సరే, ఇప్పటికైనా విషయం తెలిసింది, వస్తాను, థ్యాంక్స్ అంటూ పరుగు పరుగున వృద్ధాశ్రమానికి బయలుదేరాడు ప్రణవ్. రిసెప్షన్ కౌంటర్లో పేరు చెప్పి
అతడుండే గదికి వెళ్ళాడు. మౌనంగా భగవద్గీత పారాయణం చేసుకుంటున్న తండ్రిని చూసి, నాన్న, ఎందుకీ పని చేశావు అంటూ బాధగా అన్నాడు ప్రణవ్. నువ్వా ప్రణవ్? ఇప్పుడు ఏమైందని అంతగా దిగులు పడిపోతున్నావురా? ఇదేమీ వన్యమృగాలు ఉండే అడవి కాదు కదా. ఒక్క ముక్కలో చెప్పాలంటే వృద్ధుల పాలిట దేవాలయాలివి. ఏ దిక్కు లేని వారికి ఈ ఆశ్రమాలు ఆశ్రయాన్నిచ్చి సేద తీరుస్తున్నాయి అన్నారాయన. అదేంటి నాన్న అలా అంటున్నావు? నీకెవరూ లేకపోవటమేంటి? మేము లేమా? మేమంతా ఏమైపోయాం? నీకోసం దిలీప్, అర్చన ఎంత బెంగ పెట్టుకుంటున్నారో తెలుసా? ఇంటికి రా నాన్న, వెళ్దాం పదా అన్నాడు ప్రణవ్. వద్దు, నేను రాను. నా కోసం మీరెవ్వరూ కూడా బెంగ పెట్టుకోవద్దు. రేపు ఎప్పుడో మీరే చేద్దామనుకున్న పనిని నేనే ఇవాళ చేసేశాను అన్నారాయన. నిప్పు రవ్వలా ఆ మాట గుండెలకు చురుక్కుమని తాకటంతో నివ్వెరపోయాడు ప్రణవ్. మొన్న తనకి కీర్తనకి మధ్య జరిగిన సంభాషణ మదిలో మెదిలింది. దాంతో కళ్ళు ఒక్కసారిగా గిర్రున తిరిగినట్లుగా అయింది. ఏవండి, నేను చెప్పిన పనిని ఏం చేశారు అంటూ అడిగింది కీర్తన భర్తకు పాల గ్లాసుని అందిస్తూ. ఏంటది అన్నట్టుగా చూశాడు ప్రణవ్. ఇప్పటి నుంచే అంత మతిమరుపైతే ఎలాగండి? మీ నాన్నగారిని ఓల్డేజ్ హోంలో చేర్పిస్తానని చెప్పారుగా, ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించారా అంటూ గుర్తు చేసింది కీర్తన. అది ఇప్పుడు అంత అవసరమంటావా అన్నాడు కొడుకు. మీకు అవసరం కాకపోవచ్చు, నాకు మాత్రం అవసరమే. మీకేమండి, ఉదయాన్నే హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోతారు. చీకటి పడితే గాని రారు. దినమంతా ఇంట్లోనే ఉండేది నేనొక్కదాన్నే. పొద్దస్తమాను ఆయన నస నేను భరించలేకుండా ఉన్నాను. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడటం ఆ ముసలాయనకి బాగా అలవాటైపోయింది. చేసేవాళ్ళుంటే చేయించుకోవటానికి ఏంటట అన్నట్టుగా ఉంది ఆయన గారి బాగోతం అంటున్న అర్ధాంగి మాటలలో రవ్వంత విసుగుదల ధ్వనించింది. చూడు కీర్తన, మనం ఆయన్ని ఇప్పుడు ఆశ్రమంలో చేర్పిస్తే ఆయనకొచ్చే పెన్షన్ డబ్బులు వాళ్ళే తీసేసుకుంటారు. ఆ సంగతి తెలుసా నీకు అన్నాడు ప్రణవ్. తీసుకుంటే తీసుకోనివ్వండి, ఆ డబ్బేం నాకక్కర్లేదు. నెల నెల 1000 రూపాయల కంటే పైగానే అవుతుంది ఆయన గారి మందులకి మాకులకు ఖర్చు అంటుంది కోడలు. అలా అనకు. పిల్లలు పెరుగుతున్న కారణంగా మనింట్లో ఖర్చులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. నా జీతానికి ఆయన పెన్షన్ తోడవుతున్నా రోజులు భారంగా గడుస్తున్నాయి. మరి అలాంటప్పుడు అంటూ అర్ధాంగి వంక సాలోచనగా చూశాడు ప్రణవ్. ఆలోచనలో పడింది కీర్తన. నా మాట విని కొద్ది రోజులు ఓపిక పట్టు. ఆయన రిటైర్ అయి 15 ఏళ్ళు దాటిపోయాయి. ఆ మినహాయించిన కమ్యూటేషన్ సొమ్ము తిరిగి కలపటం వలన పెన్షన్ బాగా పెరుగుతుంది. పెద్ద మొత్తంలో ఏరియర్స్ వస్తాయి. ఆ డబ్బు అందుకున్నాక నువ్వు చెప్పినట్లే చేద్దాం. కొంతకాలం ఓపిక పట్టడం మనకే మంచిది అన్నాడు కొడుకు ప్రణవ్. భర్త ప్రపోజల్ అయిష్టంగా ఉన్నా ఆ డబ్బుల కోసం అంగీకరించక తప్పలేదు కీర్తనకి. ఇలా తమ మధ్య జరిగిన సంభాషణ నాన్న విని ఉంటాడు. తన స్వార్థాన్ని చూసి ఎంతగా అసహ్యించుకుని ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో. ఇవాళ కాకుంటే రేపైనా తనని ఆశ్రమంలో చేర్పించడం ఖాయం అని అనుకున్నాడు కాబోలు. అయినా సరే తండ్రిని నిర్దయగా ఆశ్రమానికి తగిలేశారు అన్న అపవాదం కొడుక్కి. మామగారికి సేవలు చెయ్యలేక ఇంట్లో నుంచి తరిమేసింది అంటూ కోడలికి. మాట రాకూడదని, వాళ్ళనెవ్వరూ వేలెత్తి చూపకూడదని తలచి ముందుగానే తనే ఆ నిర్ణయానికి వచ్చి ఉంటాడు. అంతటి మహామనిషికి తను మిగిల్చింది ఏమిటి? మానసిక క్షోభ తప్ప. ఆలోచిస్తున్న కొద్దీ తన మీద తనకే రోత పుడుతోంది. తండ్రి నైజం తనకు బాగా తెలుసు. లోతుగా ఆలోచించి గాని ఏ నిర్ణయానికి రాడు. వచ్చాక దాంట్లో మళ్ళీ సడలింపు ఉండదు. తను ఇప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం మాత్రం శూన్యం. ఇక తండ్రితో ఏం మాట్లాడాలో తెలియక, అతనికి ముఖం చూపించడం చెల్లక తండ్రి దగ్గర నుంచి సెలవు తీసుకుని వెనుదిరిగిపోయాడు ప్రణవ్. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కొడుకు స్వార్థం తెలిసిన ఆ తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నాడో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన దూరి వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.